బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరోసారి తన వక్రబుద్ధిని చూపెట్టింది పాకిస్తాన్. ఇటు ఇండియాపై బంగ్లాదేశ్తో కలిసి పాకిస్తాన్ కుట్ర చేస్తుంది. భారత్ను దెబ్బ కొట్టాలని ఒక్కటవుతున్నాయి ఇటు బంగ్లా అలాగే పాకిస్తాన్. బంగ్లా పర్యటనకు లష్కరే తోయిబా సన్నిహితుడు ఇలాహీ జాహిర్, ఈయన ఉగ్రవాదులతో కలిసి బంగ్లాకు వెళ్ళిన ఇలాహీ జాహిర్ భారత్ సరిహద్దుల్లోని బంగ్లా ప్రాంతాలను సందర్శిస్తున్నాడు. ఈ జాహిర్ తన టెర్రరిస్ట్ గ్రూప్స్తో పాటు మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ఇలాహీ జాహిర్ ప్రసంగాలు కూడా చేస్తున్నాడు. 2008లో ముంబై దాడుల్లో ఏదైతే మాస్టర్ మైండ్గా ఉన్నాడు జాహిర్. మరోవైపు బంగ్లాదేశ్కు వివాదాస్పద మత బోధకుడే జాకిర్ నాయక్. ఈ జాకిర్ నాయక్ అధికార లాంఛనాలతో స్వాగతం పలకాలని బంగ్లా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. నవంబర్ 28 నుంచి డిసెంబర్ 20 వరకు బంగ్లాలో జాకిర్ నాయక్ పర్యటన చేయబోతున్నాడు. భారత్లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్గా జాకిర్ నాయక్కి ఇప్పటికే చాలా కేసులు ఉన్నాయి. అతని పైన మనీ లాండరింగ్తో పాటు ఇతర నేరాలు చేసి పారిపోయాడు జాకిర్ నాయక్. గతంలో కూడా మనం చూసాం జాకిర్ నాయక్ చాలా విద్వేషానికి సంబంధించిన ప్రసంగాలు, అలాగే హిందూ మతానికి సంబంధించి చాలా స్టేట్మెంట్స్ గతంలో చేశాడు. సో ఇప్పుడు బంగ్లాదేశ్ పాకిస్తాన్కి సంబంధించిన టెర్రరిస్ట్ గ్రూప్కి సంబంధించిన లీడర్స్ని, నాయకులని బంగ్లాదేశ్కి పిలిచి మరి ఇండియా సరిహద్ద ప్రాంతాల్లో భారత్కి సంబంధించిన బార్డర్ ఏరియాస్లో ప్రసంగాలు చేపిస్తుంది. దగ్గరుండి విద్వేషాన్ని పెంచి పోషించే ప్రయత్నం చేస్తుంది ఇటు పాకిస్తాన్ అలాగే బంగ్లాదేశ్. వీటన్నిటిని ప్రస్తుతానికైతే భారత ప్రభుత్వం చాలా క్లోజ్గా మానిటర్ చేస్తుంది. వీళ్ళ యాక్టివిటీస్ అన్నిటినీ కూడా గమనిస్తుంది. దీనిపై ఎలాంటి యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది. బంగ్లాదేశ్ పై కూడా ఆపరేషన్ సింధూర్ లాగా ఆపరేషన్ బంగ్లాదేశ్ అని చెప్పేసి బంగ్లాదేశ్ పై కూడా ఒక కొత్త ఆర్మీకి సంబంధించిన ఒక ఎక్సర్సైజ్ చేసి అక్కడున్న ఈ టెర్రరిస్ట్ నాయకులు, ఈ గ్రూపులు, ఈ జకీర్ నాయక్ లాంటి వీళ్ళందరినీ కూడా మట్టుబెట్టాలా? మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు నా కొలీగ్ మనోజ్ ఉన్నారు. మనోజ్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనోజ్, పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ దాదాపు 2 దశాబ్దాల తర్వాత చాలా దగ్గర అవుతున్నాయి. దీన్ని ఎలా చూడాలి? టెర్రరిస్ట్కి సంబంధించిన గ్రూప్స్కి సంబంధించిన వ్యక్తులను పిలిచి మరి ప్రసంగాలు ఇప్పిస్తున్నారు కదా, దీన్ని ఎలా చూడాలి? భారత్ ఏం చేస్తే బాగుంటుంది? థ్యాంక్ యూ కళ్యాణ్. సో మొత్తంగా బంగ్లాదేశ్ ప్రధానిగా షేక్ హసీనా అక్కడి నుంచి ఎప్పుడైతే కొంత అక్కడ లోపల జరిగినటువంటి కుమ్ములాట తర్వాత బయటకు వచ్చేసారో యునెస్కోకు అవకాశం దొరికింది. మొదటి నుంచి కూడా ఆయన ఇస్లామిక్ దేశంగా బంగ్లాదేశ్ ని మార్చాలన్నటువంటి కుట్రలతోనే ముందుకు వెళ్తున్నాడు. సో తాత్కాలికమైనటువంటి ఒక కుర్చీలో కూర్చున్నటువంటి యూనెస్ డైరెక్ట్ గా ఇస్లామిక్ దేశం వైపుగా కంప్లీట్ గా మలచడం కోసం అటు చైనాతో కొంత స్నేహభావంలో ఉండడం, ఆ తర్వాత పాకిస్తాన్ తో చేతులు కలపడం, ఇస్లామిక్ దేశంగా మార్చాలన్న ఒక ఆలోచన ఎంత పెద్ద ఎత్తున జరిగిందంటే నిజంగా అక్కడి వకార్ ఆర్మీ జనరల్ చీఫ్ అయినటువంటి వకార్ ఆయన మీరు తాత్కాలిక ప్రభుత్వం వచ్చి కూర్చున్నారు, డెమోక్రటిక్ పాలనలో మనం వెళ్ళాలి, సో మీరు వెంటనే ఎన్నికలకు వెళ్ళండి, ఎన్నికలకు వెళ్ళిపోయి మళ్ళీ మీకే అవకాశం వస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి, మీరు తాత్కాలిక ప్రభుత్వం ఆయన స్థానాన్ని సైతం మార్చడం కోసం పోలీసులపైనే దాడులు చేసి పోలీసులపైనే హతమార్చిన సిచ్యువేషన్ లో 350 మంది క్రిమినల్స్ ని ఏకకాలంలో విడిపించాడు యూనస్. కారణం ఏంటంటే మత విద్వేషాలు రెచ్చగొడుతున్నటువంటి కొంతమంది వ్యక్తులని పోలీసులు అరెస్ట్ చేయడాలు, పోలీసులకు సంబంధించి వారిని తీసుకెళ్లి జైలు వేయడాలు చేసిన తర్వాత అటువంటి వ్యక్తులను విడిపించాడు. అంటే మత విద్వేషాలు రెచ్చగొట్టాలి, పూర్తిగా ఇస్లామిక్ దేశంగా బంగ్లాదేశ్ ని మార్చాలన్న ఒక ఉద్దేశం మొదటి నుంచి కనబడుతోంది. చూడు, మీరు చెప్తున్నట్టుగా జకీర్ నాయక్ ఆయన భారతదేశంలో అత్యంత మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా పేరొందిన వ్యక్తి. మనీ లాండరింగ్ చేశాడు, నేర ఆరోపణలు ఉన్నాయి, లైంగిక ఆరోపణలు ఉన్నాయి, అత్యాచార ఘటనలు ఉన్నాయి, చాలా మంది పైన దుర్మార్గాలు సృష్టించి ఇక్కడి నుంచి పారిపోయిన వ్యక్తి ఈ జకీర్ నాయక్. మరి ఎక్కడున్నాడో తెలియదు, ఏడున్నాడో తెలియదు, కానీ ఓవరాల్ గా ఇప్పుడు బంగ్లాదేశ్ లో ప్రత్యక్షం అవుతున్నాడు. బంగ్లాదేశ్ లో వాడి ప్రత్యక్షాన్ని డైరెక్ట్ గా స్వాగత సత్కారాలతో అధికారిక లాంఛనాలతో వాడిని స్వాగతించాలని చెప్పి యునెస్ వాడిని ఎంకరేజ్ చేస్తున్నాడు. అంటే భారత్ లో ఇబ్బంది గురి చేసి భారత్ లో ఒక క్రిమినల్ గా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ గా ముద్రపడినటువంటి వ్యక్తిని బంగ్లాదేశ్ ప్రభుత్వం సాగర సత్కారాలతో ఆహ్వానిస్తుందని అంటే డెఫినెట్ గా వాళ్ళు డైరెక్ట్ గా ఒక రకంగా బంగ్లాదేశ్ యాంటీజం అంటే ఇండియాతో ఒక పోటీని, ఒక అపోజిషన్ ని, ఒక శత్రుత్వాన్ని పెంచుకున్నట్టు కనబడుతోంది. మరోవైపు జాహిర్, సో హఫీజ్ సయ్యద్ లష్కర్ తోయిబాకు సంబంధించిన ఉగ్రవాద సంస్థ ఆల్రెడీ అక్టోబర్ 25 నుంచే అక్కడ పర్యటిస్తున్నాడు. సుమారుగా 2-3 రోజులు అవుతుంది అక్కడ ఆల్రెడీ పర్యటిస్తూ ఉన్నాడు.
బంగ్లాదేశ్ అండ్ ఇండియా బార్డర్ షేరింగ్ ఏరియాస్ లో పెద్ద ఎత్తున ఆయన పర్యటిస్తూ ఉన్నాడు. ఇదొకటే కాదు, మనం చాలా వరకు పరిశీలిస్తూ పోతుంటే బంగ్లాదేశ్ భారత్ కి వ్యతిరేకంగా ఎటువంటి విధంగా పావులు కలుపుతోందనంటే పాకిస్తాన్ తో దగ్గర అవ్వడం, చైనాతో దగ్గర అవ్వడం. ఏకంగా నిన్న కూడా శంషాద్ మిర్జా అనేటువంటి పాకిస్తాన్ జనరల్ ఒకటి వెళ్లిపోయి బంగ్లాదేశ్ లో వాటితో ప్రధానితో, బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని అయినటువంటి యూనస్ తో భేటీ అయినప్పుడు ఒక మ్యాప్ బహుకరించాడు శంషాద్ మిర్జాకి. ఆ మ్యాప్ లో ఏముంది, మన వెస్ట్ బెంగాల్, ఆ తర్వాత మన వెస్ట్ పార్ట్ అనేటువంటి చాలా ప్రాంతాల్లో కూడా ఈస్టర్న్ స్టేట్స్ అన్నింటినీ కూడా కంప్లీట్ గా వాడు మ్యాప్ లో కలిపేసుకున్నాడు. అంటే ఎటు చూసినా ఒక ఇబ్బందికర వాతావరణాన్ని ఏదో ఒక రకంగా సృష్టించాలనే ప్రయత్నమే. సో ఇప్పుడు పాకిస్తాన్ ఏం ఆలోచిస్తోందనంటే, పాకిస్తాన్ మనకు వెస్టర్న్ సైడ్ లో ఉన్న పాకిస్తాన్ మనపై ఆల్రెడీ శత్రుత్వాన్ని పెంచేసుకుంది. 500 మిలియన్ ట్రంప్ కూడా పెట్టుబడి పెట్టడానికి సిద్ధమైపోయాడు. మరోవైపు టర్కీ కూడా 1000 ఎకరాల్లో ఇంటర్నేషనల్ ఇండస్ట్రియల్ హబ్ పెడుతోంది. సో ఫైనాన్షియల్ గా వాళ్ళు స్టేబుల్ అవుతున్నారు. 120 మిసైల్స్ అమెరికా అందించింది, చైనా అందిస్తోంది. ఏదో రకంగా శత్రువుగా భావించి మనపై యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉంటారు. యుద్ధం మనపైన ఒక తమ యొక్క దాస్తికాన్ని, దుర్మార్గాన్ని ప్రవర్తించడం కోసం ఇప్పుడు కూడా పాకిస్తాన్ సిద్ధంగానే ఉంది. ఇక పై భాగంలో చైనా కూడా మన పైన ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంది. డెఫినెట్ గా అక్సాషన్ ప్రాంతాన్ని ఎప్పుడైతే వాళ్ళు కైవసం చేసుకున్నారు అప్పటి నుంచి కూడా విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒక రకంగా శాంతి కోఆపరేషన్ ఆర్గనైజేషన్ లో ఎస్సీఓ మీటింగ్ లో చైనా అధ్యక్షుడు అండ్ మోదీ ఇద్దరు భేటీ అయినప్పటికీ ఆ ఇంటర్నల్ కోల్డ్ వార్ అయితే జరుగుతుంది. డెఫినెట్ గా కోల్డ్ వార్ మనకు కాదనలేదు. ఇక రష్యా ఒక్కడు మాత్రం మనకు అత్యంత సన్నిహితంగా ఉన్న మిత్రుడు. మనకు ఈస్టర్న్ పార్ట్ లో ఉన్నటువంటి బంగ్లాదేశ్ కూడా, అంటే నలుమూలల భారత్ ని చుట్టుముట్టి అత్యధిక జనాభా కలిగిన దేశం భారత్. ప్రపంచంలో ఆర్థిక రంగంలో ముందుకు దూసుకెళ్తుంది భారత్. ఆర్మీ పరంగా స్ట్రెంథన్ ఉంది, ఇండిజినియస్ వెపన్స్ పరంగా స్ట్రెంథన్ గా ఉంది, యూత్ పాపులేషన్ లో అద్భుతంగా రాణించగలుగుతోంది, ఎడ్యుకేషన్ లో ప్రతి దాంట్లో కూడా ఒక మెట్టు ఎక్కుతూ మనంతటా మనం ముందుకు వెళ్తున్న సిచ్యువేషన్ లో సో ఈ దేశాలన్నింటి కూడా ఓర్చుకోలేకపోతున్నాయి, కంప్లీట్ గా వాళ్ళు కొలాప్స్ అవుతున్నారు. ఈ సిచ్యువేషన్ లో అంతా కలిసి మనం భారత్ పైన ఒక కన్ను వేయాలి, ఒక స్కెచ్ వేయాలి రకంగా బంగ్లాదేశ్ కూడా ఇప్పుడు పాకిస్తాన్ తో కలిసి చేతులు కలిపినట్టుగా అర్థమవుతోంది. లేకపోతే ఒక ఉగ్రవాది, పాకిస్తాన్ లో ఉగ్రవాద సంస్థకు సంబంధించి చీఫ్ గా ఉన్నటువంటి వ్యక్తిని తీసుకెళ్లి ఆహ్వానించి భారత్ బార్డర్ షేరింగ్ స్టేట్స్ లో సమీపంగా వారిని తిప్పడం ఏంటి, వారిని తీసుకెళ్లి ప్రసంగాలు ఇప్పించడం ఏంటి, దాంతో విషపు బీజాలు నాటే విధంగా అక్కడి ప్రజలకి బోధించడం ఏంటి. అటువైపు శంషాద్ మిర్జా అటు పాకిస్తాన్ జనరల్ వాడిని తీసుకొచ్చి వాడికి ఏకంగా మన ఇండియన్ స్టేట్స్ ని కలుపుకొని మ్యాప్ బహుకరించడం ఏంటి, మన స్వాగత సత్కారాలతో ఆహ్వానించడం ఏంటి. నిజంగా బంగ్లాదేశ్ ఇప్పుడు ఏం చేస్తోందనంటే ఇస్లామిక్ దేశంగా మార్చాలనేటువంటి ఒక ఆలోచనతో అటు పాకిస్తాన్ తో దగ్గర అవుతోంది, ఇంకొన్ని ఇస్లామిక్ దేశాలతో దగ్గర అవుతోంది, చైనాని చేరదీస్తోంది. ఏకంగా ఈ మధ్య మనం రీసెంట్ గా వార్తలు మన ఆర్టీవీ కూడా చూపించింది, రష్యా అధ్యక్షుడు పుతిన్ తో బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ వకార్ భేటీ జరిగింది. ఎందుకంటే వకార్ భేటీ అవడంతో కారణం ప్రధానంగా ఏంటంటే, మేము ఆ డెమోక్రసీ కోల్పోతున్నాము, యూనస్ ప్రభుత్వం తాత్కాలికంగా ఏర్పడిన ఆ ప్రభుత్వం, మీరు తాత్కాలికంగా ఆ ప్రభుత్వాన్ని కూల్చేసి మీరు మళ్ళీ ఎన్నికలకు వెళ్ళండి, మీరు మళ్ళీ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకుంటే కనుక మీరు మళ్ళీ పరిపాలించిన విషయం నేను చెప్తూ ఉంటే లేదు ఇస్లామిక్ దేశంగానే మారాలి నాకు ఆలోచనతో ప్రతిసారి కూడా ఇటువంటి చర్యలకు పాల్పడుతుందని చెప్పి పుతిన్ సహాయం తీసుకోవడం కోసం వకార్ పుతిన్ ని కలిసినట్టు తెలుస్తోంది. సో పుతిన్ కూడా తన సపోర్ట్ ని ఎక్స్టెండ్ చేశాడు. డెఫినెట్ గా సిచ్యువేషన్ కమ్స్ అంటే ఒక నిజంగా సిచ్యువేషన్ వస్తే, అటువంటి దుర్మార్గమైన పరిస్థితి కనుక తలెస్తే డెఫినెట్ గా మా సపోర్ట్ మీకు ఉంటుంది అన్నట్టుగా అటు పుతిన్ దగ్గర నుంచి కూడా హామీ తీసుకున్నట్టు తెలుస్తోంది. సో ఇప్పుడు భారత్ నిజంగా ఇందాక మనం అన్నట్టుగా ఆపరేషన్ సింధూర్ ఏ రకంగా అయితే చేపట్టి మన దగ్గర జరిగినటువంటి ఉగ్రవాద చర్యకి తిప్పికొట్టేటువంటి క్రమంలో పాకిస్తాన్ లో ఆ ఉగ్రవాదులు ఉన్నారని తెలుసుకొని అక్కడ ప్రెసిషన్ టార్గెట్స్ తో 9 టెర్రర్ క్యాంప్స్ కుప్పకూలు చేశాము. అటువంటి పరిస్థితి ఇప్పుడున్న సిచ్యువేషన్ చూస్తుంటే బంగ్లాదేశ్ వైపు కూడా రావాల్సిన అవసరం అయితే ఉందనిపిస్తోంది. ఎందుకంటే మన బార్డర్ స్టేట్స్ ని వాడు కంప్లీట్ గా కొలాప్స్ చేసినట్టుగా తీసుకున్నట్టుగా మ్యాప్ క్రియేట్ చేసి వాడు ఇంకొక మన స్టేట్స్ లో కూడా వాళ్ళు వచ్చేసి మీటింగ్లు పెట్టడాలు, స్పీచెస్ ఇవ్వడాలు, వాళ్ళ మైండ్ లో పాయిజన్ నింపడాలు, మత ద్వేషాలు రెచ్చగొట్టడం అన్ని చూస్తూ ఉంటే బంగ్లాదేశ్ పాకిస్తాన్ తో చేతులు కలిపింది. అందుకే భారత్ కు కూడా కొంత విభేదాలకు సిద్ధమైంది, కొంత విభేదాలు కయ్యానికి కాల్దూతున్నట్టుగా బిహేవ్ చేస్తున్న అర్థమవుతోంది. ఏదేమైనా ఇట్స్ నాట్ స్పేరింగ్, మనం ఎప్పుడు కూడా వాళ్ళని స్పేర్ చేసే అవకాశం లేదు. షేక్ హసీనాని అప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో తలదాచుకోవడానికి అవకాశం కల్పించాం, కానీ బంగ్లాదేశ్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మనం అక్కడ జరిగే పరిణామాలు చూస్తుంటే డెఫినెట్ గా వాళ్ళు మన శత్రువుగానే భావించాలి. త్వరలో వాళ్ళకు కూడా తగినట్టుగానే భారత ఆర్మీ కొంత బుద్ధి చెప్పే అవకాశం అయితే కనబడుతుంది. కళ్యాణ్. రైట్ మనోజ్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తానికైతే జనరల్ షాహిర్ షంషాద్ మిర్జా కూడా గతంలో ఆయన ఒక పాయింట్ని చెప్పారు,
ఇంతకు ముందులాగా ప్రతిసారి యుద్ధం కాశ్మీర్లో కాదు, ఇప్పుడు వేరే చోట కూడా రాబోతుందని చెప్పేసి పాకిస్తాన్కి సంబంధించిన జనరల్ కూడా చెప్పుకొచ్చాడు. సో దీన్ని మనం కనుక కోరిలేట్ చేసుకుంటే కనుక పాకిస్తాన్ అలాగే బంగ్లాదేశ్ రెండూ కలిసి ఇండియాపై కుట్ర పన్నుతున్నట్టు తెలుస్తుంది. మతాన్ని అడ్డుపెట్టుకొని ఒక రకంగా అక్కడ ఉన్న ప్రజల్లో శాంతి లేకుండా, శాంతి భద్రతలకి భంగం కలిగించేలాగా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ పాకిస్తాన్ లష్కరే తోయిబాకి సంబంధించిన సన్నిహితుడు ఇలాహీ జాహిర్ భారత్ బార్డర్ ఏరియాస్లో ప్రసంగాలు చేస్తున్నాడు. ఇటు రెచ్చగొట్టే విధంగా మతానికి సంబంధించి మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఇలాహీ ప్రసంగాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద 2008 ముంబై దాడుల్లో కూడా మాస్టర్ మైండ్గా పనిచేశాడు ఈ జాహిర్. సో ఇటు జకీర్ ఖాన్ అలాగే ఇటు ఇలాహీ జాహిర్ వీళ్ళిద్దరూ కలిసి బంగ్లాదేశ్లో మరి భారత్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. వీటన్నిటి వెనుక అమెరికా ఉందా అన్న ప్రశ్న అయితే ప్రస్తుతానికి నెలకొంది. సో దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు అన్న దానిపై మీ అభిప్రాయాలను కింద వ్యక్తపరచండి. ఆపరేషన్ సింధూర్ లాగా ఆపరేషన్ బంగ్లాదేశ్ అని ఇంకొక ఆపరేషన్ స్టార్ట్ చేసి ఇక్కడ ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మట్టుబెట్టాలా, ఇది ఇప్పుడే చేయాలా ఏంటి అన్న దానిపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచండి.